నిధి తీస్తారు అని అన్నారు. గుప్త నిధుల కేసులు వచ్చినాయంట కదా మీ దగ్గరికి. గుప్త నిధులు తీస్తారు అంట కదా మీరు. నేను పోలేదు, నాకు టైం లేదని చెప్పేసిన. ఓకే, పోలేదు. పోవాలనుకుంటున్నారు. గుప్త నిధుల ప్రాబ్లం ఏంటంటే టు బి ఆనెస్ట్ దాంట్లో పబ్లిక్ ఏంటంటే వినరు చెప్పింది. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. మనకి ఇన్ థియరీ చూస్తే తింద ఉంది, బిందె ఉంది, బంగారం ఉంది, వజ్రం ఉంది, తీసుడే కదా, తవ్వి తీసుడే కదా అనిపిస్తుంది. కానీ దాని మీద ఎంతో శక్తులు, ఎంతో లాక్స్ ఎన్నో ఉంటాయి. మనమే ఉన్నాం, మనదే బ్యాంక్ ఉంది. సపోజ్ ఈ హ్యూమన్ సివిలైజేషన్ ఎండ్ అయిపోయింది అనుకుందాం, వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీ దగ్గర కూడా గల్లా పెట్టే ఏదో ఉంటుంది. దీన్ని క్రాక్ చేసుడు ఈజీ. ఒక ఎస్బీఐ బ్యాంకు క్రాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనుషులు ఎవరు లేకపోయినా అదంతా వదిలేసినా కూడా దానికి ఒక డోర్లు అవన్నీ హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ ఇంకెట్లా ఉంటుంది, మొత్తం ఎక్స్ట్రీమ్ వర్క్ ఉంటుంది. అట్లా ఆ నిధి అనేది ఉన్నా కూడా వాళ్ళు పెట్టేటోళ్ళు రకరకాల బంధకాలు, రకరకాల సెక్యూరిటీ సిస్టమ్స్ పెడతారు. దాన్ని ట్యాప్ చేయాలి, దాన్ని పలగొట్టాలి అంటే ఒక ప్రాజెక్ట్ని 6 months 1 year అట్లా టైం పెట్టుకొని దాని మీద రీసోర్సెస్ పెట్టుకొని దాంట్లో కూడా అక్కడ దేవతలు చెప్తారు ఈ మనిషికి ఇంతే తీసుకోవాలి అని చెప్పి చెప్తారు. మిగతా అంతా వాళ్ళు ఎగుతారు, దేవతలు అడుగుతారు. ఒక నిధి దగ్గరకు పోతే ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి అడిగిండు, మనిషికి 5 లక్షలు, ఎంతమంది అంతమంది 5 లక్షలు తీసుకొని మిగతా ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఓనర్ వర్జన్ ఏంది, 5 లక్షలు నాకు వెళ్ళాకన్నా అని ఆల్రెడీ ధనికుడు. నాకు 5 లక్షలు లేక కాదు కదా, వద్దు నాకు అంటే వెళ్ళారు మీరు తీయడానికి. ఇన్స్పెక్షన్కి పోయిన అంతే. ఇన్స్పెక్షన్ తీయడానికి పోతేనే కదా ఇన్స్పెక్షన్ చేసేది. సరే, ఇన్స్పెక్షన్ అంటే ఏంది? ఇన్స్పెక్షన్ అంటే ఫస్ట్ డీలు అసలు ఏంది, అది ఇంతవరకు మనకు చేయడానికి పోయారు కదా. ఇన్స్పెక్షన్ చేయడానికి పోయినప్పుడే మాట్లాడేసిండా వెంకటేశ్వర స్వామి వచ్చినాక. వచ్చినాక అదే అందుకే ఇన్స్పెక్షన్ అన్న. తీయని అంటే తవ్వనీకి పోతాం కదా. ఇన్స్పెక్షన్ అంటే ఫస్ట్ పోయి అసలు ఇంత మనతో అవుతుందా కాదా పని, మనతో అయితే అంటే అవుతుంది, కాదంటే కాదు. వెంకటేశ్వర స్వామి మాట్లాడిండా, వచ్చినాక చెప్పిండు వెంకటేశ్వర స్వామి అది నాకు కావాలి అన్నట్టు చెప్పిండు. ఏం చెప్పిన 5 లక్షలు తీసుకొని మిగతా అంతా తిరుపతిలో వేసాడు అని చెప్పి చెప్పిండు. ఓకే, విషయం ఉన్నట్టు చెప్పిన. ఓనర్ వర్జన్ ఏంటంటే ఒకటి 5 లక్షలు ఆయనకి ఇష్టం లేదు. నేను 5 లక్షల కోసం కాదు కదా దీని మీద మైండ్ పెట్టిందని ఆయనకు ఉంది. ఎన్ని కోట్లు ఉంటుంది అక్కడ నిధి? ఉండొచ్చు 10 crores అయితే మినిమం ఉంటుంది వరస్ట్ కేసులో. ఇప్పటిప్పుడు తీసుకొని బ్లాక్ మార్కెట్లో సేల్ చేసిన 10 crores. కాకపోతే శక్తులు బాగుంటాయి. ఓకే.